అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి, మరి ఎమ్మెల్యే గారికి, మాజీ ఎమ్మెల్సీ గారికి, మిగతా వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మరి నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మనం పెట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నాయకత్వం అంతా కూడా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్స్ కానీ, ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు కానీ, ప్రైవేటు స్కూల్ లెక్చరర్స్ కానీ ముఖ్యంగా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి అభ్యర్థిగా మన నరేందర్ రెడ్డి పెట్టాం కాబట్టి గతంలో ఎందుకంటే జీవన్ రెడ్డి గారిని మన జిల్లా నుంచి అత్యధిక మెజార్టీ నుంచి మనం అందరం కూడా గెలిపడం జరిగింది. ఈ రోజు కూడా ఎందుకంటే నరేందర్ రెడ్డి కూడా అదేవిధంగా మనం కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ కేసీఆర్ రాష్ట్రంలో అధికారం ఉన్నాం. గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు దాదాపు 10 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఇవాళ మనం మంచి అధికారం వచ్చేసి ఈ రాష్ట్రంలో 57,000 ఉద్యోగాలు మనం గౌరవనీయులు రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు వేదికపై రాష్ట్రంలో 55,000 ఉద్యోగాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా టీచర్స్ కానీ, ఉద్యోగాలు వచ్చినటువంటి వ్యక్తులు కానీ కాంగ్రెస్ పార్టీ పట్ల చాలా సానుకూలంగా ఉండి ఖచ్చితంగా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నరేందర్ రెడ్డిని గెలిపిద్దామని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక్కడ ఎందుకంటే కొత్తగా గ్రాడ్యుయేట్ ఓటర్స్ మరి ఉన్నారు, ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ మరి టీచర్స్ ఉన్నారు. మీ అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ ఖచ్చితంగా మరి ప్రైవేట్ స్కూల్స్ కూడా మరి ఫీజు రియంబర్స్మెంట్ కింద మనం గత ప్రభుత్వం ఇవన్నీ కూడా పెండింగ్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా అవన్నీ కూడా మరి ఈ రోజు మరి ప్రైవేట్ కాలేజీలు మరి ఫీజు రియంబర్స్ ఇస్తే తప్ప మరి కాలేజీలు నడిచే పరిస్థితులు లేవు. పేద విద్యార్థులు చదువుకోవడానికి ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్ మనం మొదలుపెట్టడం జరిగింది. దాని తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం సరిగా ఇవ్వలేదు, అన్ని పెండింగ్ పెట్టుకోకపోయింది. మరి ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎత్తుకున్నవన్నీ పెండింగ్ చేసేది. అవన్నీ కూడా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మరి రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజు మరి ప్రైవేట్ కాలేజ్ నడవాలన్నా, మరి పేద విద్యార్థులు చదవాలన్నా ఫీజు రియంబర్స్మెంట్ అవసరం. ఇది ఒక్కటే కాదు, రాష్ట్రంలో రేపు మనం ఇంకా మన ప్రభుత్వం ఉంది కాబట్టి ఉద్యోగాలు రావాలి. ఇంటిలో ఉద్యోగం టీఆర్ఎస్ పార్టీ ఎటో పోయి ఇలాది మనం ఎత్తుకుంటే ఖచ్చితంగా మనకైతే ఉద్యోగం చేస్తున్న బాధ్యత మనకు ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రతి పేద కుటుంబాలందరూ కూడా మనం ఆదుకొని పేద విద్యార్థులకు చదువు చెప్పించి చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఉద్యోగాలు వచ్చినటువంటి ఏర్పాటు మరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి అందరికీ ఉద్యోగస్తులకు కానీ, విద్యార్థులకు కానీ, యాజమాన్యానికి కానీ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం నరేందర్ రెడ్డి గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఒక విషయం మనం చాలా టెక్నికల్ చెప్పదలుచుకున్నాను. ఈ రోజు మన ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఓటు వేయడం అంటే ఆశామాషి కాదు. చదువుకున్నటువంటి విద్యార్థులు ఉంటారు. ఈ రోజు కొత్తగా